హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 77. ప్రెస్ మీట్ తర్వాత స్టోరీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఒక మంచి లాయర్ని చూడు విక్రమ్ అంటుంది శృతి. మనకంటే ముందు వాళ్ళే కోర్టుకు వెళ్ళే ఆస్కారం ఉంది శృతి. ఎందుకంటే అగ్రిమెంట్ ప్రకారం మనం షూటింగ్కి వెళ్ళకపోతే నేరం మనదే అవుతుంది అంటాడు విక్రమ్. అంతలోనే ఫణీంద్ర ఫోన్ నుంచి శృతికి, విక్రమ్కి మెసేజ్లు వస్తుంటాయి. రేపటి నుంచి షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, షూటింగ్కి రమ్మని ఆ మెసేజ్ మీనింగ్. ఆ మెసేజ్ చూసి శృతి ఇంకా కోపం తెచ్చుకుంటూ, వీళ్ళ కళ్ళకి ఎలా కనిపిస్తున్నా మనం? నాకు నేనుగా పోయి నేను ఒక దుర్మార్గురాల్ని, చెడ్డదాన్ని అని ఎలా చూపించుకుంటాను అంటుంది కోపంగా. ఇదంతా మనం అనుకోవడం కాదు శృతి. రేపు షూటింగ్ స్పాట్కి వెళ్ళి ఆ ఫనీని, యష్ని నిలదీద్దాం. అప్పుడు కూడా సినిమా ఆపకపోతే నువ్వు అన్నట్టే మనం కూడా లాయర్ని కన్సల్ట్ అయ్యి ఆ షూటింగ్ ఆపమని స్టే తీసుకొద్దాం అంటాడు విక్రమ్. శృతి మనసులో కోపంగా ఆలోచించుకుంటూ, నేను ఈ సినిమా కంటే ముందు త్వరలో జరగబోయే యష్ దీక్షల పెళ్లిని ఎలా ఆపాలని ఆలోచిస్తున్నాను. దీక్ష ఆ యష్కి సొంతం కాకూడదు. యష్ శరీరం నాతో మాత్రమే కలవాలి అని అనుకొని విరక్తితో తల పట్టుకొని, నా బుర్ర అంతా హీట్ అవుతుంది విక్రమ్ అంటూ కోపంగా బెడ్ మీద కూర్చుంటుంది. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మన రాసలీల గురించి చెప్పుకుంటున్నారు అని బాధపడుతూ విక్రమ్ కూడా బెడ్ మీద కూర్చుంటాడు. శృతి కళ్ళు మూసుకొని ఇరిటేట్గా తల రుద్దుకొని కళ్ళు తెరిచి చూసేసరికి జీన్స్లో ఉన్న విక్రమ్ థైస్ ఫిట్గా కనిపిస్తుంటుంది. వెంటనే శృతి అక్కడ చెయ్యి వేసి ప్రెస్ చేస్తుంది. విక్రమ్ తన వైపు కాస్త కోపంగా చూస్తూ, ఇప్పుడు అవసరమా అంటాడు. నిండా మునిగిన వాడికి చలేంటి విక్రమ్? ఆల్రెడీ మన ఎఫైర్ గురించి అందరికీ తెలిసిపోయింది. ఇంకా మనకి చాటు మాటు వ్యవహారాలు అవసరం లేదు కదా అంటుంది తన టాప్ విప్పి పక్కకు వేస్తూ. అది కాదు శృతి, ఇప్పుడు మన కెరీర్ దెబ్బతినబోతుంది అంటాడు చిరాకు పడుతూ. ప్రెస్ మీట్తో ఆల్రెడీ మన కెరీర్ సగం దెబ్బతిన్నది. నా మాట వినకుండా ప్రెస్ మీట్ పెట్టి మనల్ని బజార్కి ఇడ్చిన ఆ యష్ని నేను ఎలా ఊరుకుంటాను? ఎప్పటికీ ఆ సినిమా బయటికి రాదని నాకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఆ దీక్ష యష్ల పెళ్ళి కూడా జరగనివ్వను అని చెప్పి విక్రమ్ షర్ట్ విప్పి పక్కకు వేస్తూ, కాసేపు ఈ సమస్యలు మర్చిపోయి రిలాక్స్ అవుదాం విక్రమ్ అని బెడ్ మీదకి వాలిపోయి విక్రమ్ని మీదకి గుంజుకుంటుంది. విక్రమ్ కూడా స్ట్రెస్ రిలీఫ్ కోసం తనతో కలవడానికి సిద్ధమవుతుంటాడు. అలా తన మీద పడి సిద్ధమవుతూ ముద్దులు పెడుతుంటాడు. శృతి కూడా ఆ స్ట్రెస్ నుంచి బయటపడి విక్రమ్తో శరీరాన్ని కలుపుకొని సుఖపడాలని చూస్తుంటుంది. విక్రమ్ ఆగకుండా తన మెడ మీద ముద్దులు పెడుతుంటాడు. కళ్ళు తెరిచి ఉన్న శృతి కూడా ఆ ముద్దులకు రెస్పాండ్ అవ్వాలని చూస్తుంటుంది. కొన్ని క్షణాలకి విక్రమ్కి సీన్ అర్థమై తన మీద నుంచి పక్కకు పడతాడు. ఏమైంది విక్రమ్ అని అడుగుతుంది విక్రమ్ని చూస్తూ. ఆ యష్ పెడుతున్న మెంటల్ టెన్షన్తో నాకు అసలు ఇంట్రెస్ట్ రావడం లేదు శృతి, ఇక వదిలే అంటాడు చిరాగ్గా. శృతి కూడా లేచి బెడ్ కానుకొని కూర్చొని, ఏదో రిలాక్స్ అవ్వాలని చూశాను కానీ నాకు కూడా ఇంట్రెస్ట్ రావడం లేదు విక్రమ్. నువ్వు మీద పడి ముద్దులు పెడుతున్నా కూడా మైండ్లో ఉన్న మెంటల్ టార్చర్తో ఆ ఫీల్ రావడం లేదు. ఎన్నో కలర్ఫుల్ కలల కన్నా నా భవిష్యత్తు మీద ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది అని అంటుంది. విక్రమ్ లేచి షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటూ, సేమ్ సిచ్యువేషన్ నాది కూడా. ఆ యష్ మనల్ని ఎంతగా డిస్టర్బ్ చేస్తున్నాడో ఈ క్షణంలో పూర్తిగా అర్థమైంది. ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుందనేది అర్థం కావడం లేదు అంటూ షర్ట్ బటన్స్ పెట్టడం పూర్తి చేసుకొని, రేపు షూటింగ్ స్పాట్కి వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తాను, రావడానికి రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. శృతి తల పట్టుకొని ఆలోచించుకుంటూ, ఒక ప్రెస్ మీటింగ్కే నేను ఇలా బలహీనురాలని అయిపోయానేంటి? సెక్స్ మీద ఆశలు ఫీలింగ్స్ రాకుండా పోయాయి ఎందుకు అని అనుకొని యష్ రూపాన్ని గుర్తు తెచ్చుకొని, నా ఫీలింగ్స్ అన్నీ యష్ మీద ఉన్నాయి, యష్తో లైంగికంగా కలవాలని ఉంది, ఐ వాంట్ యష్ అంటూ పిడికిలి బిగిస్తుంది. ప్రెస్ మీట్ జరిగిన కొద్దిసేపటికే సినిమా మీద పబ్లిక్లో ఎక్స్పెక్టెన్సీస్ పెరిగిపోతుంటాయి. మూవీ ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలా మోసం చేశారు, అసలు యష్ వాళ్ళ మోసాన్ని ఎలా కనిపెట్టాడు అనే క్యూరియాసిటీ ఆడియన్స్లో నెలకొని పోయింది. షూటింగ్ కంప్లీట్ కాకముందే సోషల్ మీడియాలోనూ టీవీ ఛానల్స్లోనూ ఈ మూవీ గురించి పెద్ద సెన్సేషనల్ అవుతుంటుంది. ఎక్కడ చూసినా ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంటుంది.
శృతికి, విక్రమ్‌కి అదంతా పెద్ద తలనొప్పిగా మారిపోతుంటుంది. మరుసటి రోజు అనుకున్నట్టుగానే శృతి, విక్రమ్ షూటింగ్ స్పాట్‌కి అంటే యష్ వాళ్ళ పాత ఇంటికి వెళ్తారు. అక్కడ యష్‌కి దీక్ష క్యారెక్టర్ చేస్తున్న సాధ్వికి సంబంధించిన సీన్స్ చిత్రీకరిస్తుంటారు. ఒకప్పుడు యష్ దీక్షతో ఎలా తడితలను తుడిపించుకున్నాడో, అలా సాధ్వితో తల తుడిపించుకునే సీన్ చిత్రీకరిస్తుంటారు. అంటే అప్పటికే యష్ మనసులో దీక్ష ఉంది అని ఆ సీన్ చిత్రీకరిస్తుంటే శృతికి అర్థమవుతుంటుంది. యష్ పేరెంట్స్‌గా చేస్తున్న ఆర్టిస్టులు కూడా ఆ షూటింగ్‌లో పాల్గొని ఉంటారు. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా షూటింగ్ జరగటం చూసి విక్రమ్‌కి, శృతికి ఇంకా కోపం వస్తుంటుంది. యష్, ఫణి వాళ్ళని చూసినా కూడా పట్టించుకోకుండా వాళ్ళ వర్క్‌లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. అది చూస్తున్న విక్రమ్, శృతికి ఇంకా కోపం వస్తుంటుంది. కొద్దిసేపటికి డైరెక్షన్ చేస్తున్న ఫణి వాళ్ళతో జరుగుతున్న సీన్‌కి కట్ అని చెప్పి ఆ సీన్ ముగించి తర్వాత శృతి వాళ్ళ దగ్గరికి వస్తుంటాడు. సాధ్వితో సహా అక్కడ ఉన్న మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు కూడా వాళ్ళ గురించి తెలిసేసరికి వాళ్ళిద్దరిని విచిత్రంగా చూస్తుంటారు. ఫణి వాళ్ళ దగ్గరికొచ్చి, "నెక్స్ట్ మీ ఇద్దరి హాట్ సీన్ చేయాలి ధ్రువ. వెళ్ళి మీ ఇద్దరు మేకప్‌కి రెడీ అవ్వండి. ఈలోపు మేము షూటింగ్ స్పాట్‌ని ఓ గెస్ట్ హౌస్‌కి షిఫ్ట్ చేస్తాము" అంటాడు. ఫణి మాటలకు శృతి కోపంతో పిడికిలి బిగిస్తూ, "మేమేంటో జనాలకి చూపించుకోవడానికి నీకు నీ హీరోకి మేము పిచ్చోల్లా కనిపిస్తున్నామా?" అని అడుగుతుంది. "సాటి మనుషుల్ని పిచ్చోల్ని చేసి ఆడుకుంటారు కానీ మీరెందుకు పిచ్చోలవుతారు?" అంటూ యష్ అక్కడికొస్తాడు. విక్రమ్ కోపంగా చూస్తూ, "ఈ షూటింగ్ అంతా మోసం యష్. మమ్మల్ని మోసం చేసి అగ్రిమెంట్ చేయించుకున్నావు. ఇది కరెక్ట్ కాదు" అంటాడు. "మోసం గురించి మీరిద్దరే మాట్లాడాలి మరి" అంటాడు యష్ వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ. "మేము మోసం చేశాం, ఒప్పుకుంటున్నాం. అసలు సినిమా స్టోరీ ఏంటి అనేది మాకు చెప్పకుండా అగ్రిమెంట్ చేయించుకోవడం కరెక్ట్ కాదు. ఇదంతా నీ మిస్టేకే అవుతుంది ఫణీంద్ర" అంటాడు విక్రమ్. "చూడండి మిస్టర్ విక్రమ్ అండ్ ధ్రువ, నా బ్యానర్‌లో మీ నిజ జీవితాన్ని సినిమాగా తీయటానికి యశోదతో సహా మీరిద్దరూ అగ్రిమెంట్ చేశారు. మీ నిజ జీవితం స్టోరీ ఏంటి అనేది నాకంటే మీకే బాగా తెలుసు. అలాంటప్పుడు ఇక నేను మీ స్టోరీనే మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా! అలా కాదు, చెప్పి తీరాలంటే మీ నిజ జీవితం ఏంటి అనేది సాక్ష్యాధారాలతో మా దగ్గర ఉన్నాయి" అంటాడు ఫణి. సాక్ష్యాధారాలు అనగానే వాళ్ళిద్దరూ భయపడుతుంటారు. "నా బ్యానర్‌లో మీ నిజ జీవితాన్ని మూవీగా తీయడానికి మీరు చేసిన అగ్రిమెంట్ రూల్స్ ప్రకారం మీరు ఈ మూవీ చేసి తీరాల్సిందే. లేదంటే కోర్టులో చట్టపరంగా సమస్యలు ఎదుర్కొంటారు" అని ఫణి వాళ్ళని బెదిరిస్తుంటాడు. "కోర్టు పేరు చెప్పి బెదిరిస్తే మీ బెదిరింపులకి లొంగిపోయి సినిమా చేస్తామని అనుకుంటున్నారా? నెవ్వర్. కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తుందో లేక మాకు అనుకూలంగా వస్తుందో చూద్దాం" అని శృతి మొండిగా వాదిస్తుంది. "అగ్రిమెంట్ చేసి షూటింగ్‌కి ఒప్పుకోకపోతే కోర్టులో అది పెద్ద మిస్టేక్ అవుతుంది ధ్రువ" అంటాడు ఫణీంద్ర. "మా మనోభావాలను దెబ్బతీసుకుంటూ నటించమని కోర్టు ఏమీ తీర్పు చెప్పదు" అంటాడు విక్రమ్. యష్ వాళ్ళని కోపంగా చూస్తూ, "సినిమాకి మీరు చేసిన అగ్రిమెంట్ చూసి చట్టం, న్యాయం ప్రకారం కోర్టు తీర్పు ఇస్తుంది కానీ మీ మనోభావాల గురించి ఆలోచించో, మీరు బాధపడతారని మీ మీద జాలిపడో కోర్టు తీర్పు ఇవ్వదు" అంటాడు. "ఆ తీర్పు కూడా చూస్తాం. ముందు ఈ షూటింగ్ ఆపమని స్టే తీసుకొద్దాం విక్రమ్. ఆ తర్వాత వీళ్ళేం చేస్తారో చూద్దాం" అంటుంది శృతి. "ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా తీయకుండా ఆపలేరని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను" అంటాడు యష్ మాటల్లో పట్టుదలను చూపిస్తూ. "చెప్పి ఉండొచ్చు, కానీ సినిమా తీయాలంటే షూటింగ్‌కి మేం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. కోర్టులో తీర్పు మీకు అనుకూలంగా వస్తుందని ఆశ మాత్రం పెట్టుకోకండి" అని చెప్పి విక్రమ్, శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ మాటలకి ఫణి, యష్ మనసులో కూడా చిన్న భయం అలుముకుంటుంది. కోర్టు వరకు వెళ్తే స్క్రిప్ట్ ప్రకారం మనం భయపడుతున్నట్టుగానే జరుగుతుందేమో యశోధర్. అలా జరిగితే దీక్ష గారికి ఏమని సమాధానం చెప్తావు? అడుగుతాడు ఫణి. ఫణి మాటలతో యష్ కూడా ఆలోచనలో పడి, "నా భార్య పరువు తీసేటట్టుగా సినిమా అయితే తీయలేను. అలా అని సినిమా బయటికి తీసుకురాకుండా కూడా ఉండలేను. ఈ సినిమా చేయలేకపోతే నా మనసులో ఉన్న వేదనకి, ఇన్నేళ్ళు దీక్ష పెట్టిన కన్నీళ్లకు అర్థమే లేదు" అని ఆలోచించి,
ఏమైనా మనం కూడా కోర్టు తీర్పు ప్రకారం వెళ్ళక తప్పదు. వాళ్ళు షూటింగ్‌కి ఒప్పుకోవడం లేదని కోర్టులో పిటిషన్ వెయ్యి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అప్పటి వరకు సాధ్వికి నాకున్న సీన్స్‌ని చిత్రీకరిద్దాము అనుకొని మళ్ళీ షూటింగ్‌లో పాల్గొంటారు. నైట్ 10 అవుతుంటుంది. ఫనీ ద్వారా షూటింగ్ స్పాట్‌కి శృతి, విక్రమ్ వచ్చారని తెలుసుకున్న దీక్ష డాబా మీద కూర్చొని ప్రెస్ మీట్ వీడియోస్ చూస్తూ యష్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌ని తీక్షణంగా గమనిస్తూ యష్ సినిమా తీస్తానని నమ్మకంగా చెప్తున్నాడు కానీ యష్ మొహంలో ఆ నమ్మకం వెనుక చిన్న భయం, బాధ కూడా కనిపిస్తుంది. ధైర్యంగా ఇంత సాహసం చేయబోతున్న యష్ దేని గురించి బాధపడుతున్నాడు అని అనుకుంటూ ఉండగా యష్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. యష్ కాల్ చూడగానే దీక్ష నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి హలో యష్ అంటుంది. వాళ్ళ ఇంటి ల్యాండ్లో కూర్చున్న యష్ ఆ కాల్ మాట్లాడుతూ డిన్నర్ చేసావా దీక్ష అని అడుగుతాడు. చేశాను యష్, కానీ నిద్ర పట్టక డాబా మీదకి వచ్చాను అంటుంది. ఎందుకు నిద్ర పట్టడం లేదు? ఇంకా దేని గురించైనా బాధపడుతున్నావా అని అడుగుతాడు. నేను బాధపడటం కాదు యష్, నువ్వు దేని గురించి బాధపడుతున్నావు అని అది ఏంటో తెలుసుకోవాలని ఉంది అని మనసులో అనుకొని అదేమీ లేదు యష్, మామూలుగానే నిద్ర పట్టడం లేదు అంటుంది. నేను వచ్చి తీయటి కబుర్లు చెప్తూ నిన్ను నిద్రపుచ్చునా అని అడుగుతాడు నవ్వుతూ. వద్దు హీరో గారు, అంత పని చేయకండి. ఇప్పుడు టైం 11 కావస్తుంది. ఈ టైంలో మీరు మా ఇంటికి వస్తే మా అమ్మా నాన్న ముందు బాగుండదు అంటుంది. యష్ నవ్వి అత్తయ్య వాళ్ళు ఏమైనా అనుకుంటారని నీకు అనిపిస్తే ఎవరు చూడకుండా దొంగచాటుగా వస్తానులే అంటాడు. ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు గేటుకి లాక్ వేసి కీస్ రూమ్లో పెట్టుకున్నారు. అలా రావడానికి కుదరదు అంటుంది. యష్ కొన్ని క్షణాలు ఆలోచించి మన శోభనం రోజు మీ ఇంటి వెనుక గోడ దూకి వెళ్ళిపోయాను కదా, ఇప్పుడు అదే గోడ దూకి నీ దగ్గరికి వస్తాను అంటాడు. దీక్ష కంగారు పడుతూ వద్దు యష్, అంత గోడ దూకాలంటే రిస్క్ అవుతుంది. అప్పుడు కూడా నువ్వు దెబ్బ తగిలించుకున్నావు అంటుంది. హలో, నేను ఇప్పుడు హీరోననే విషయాన్ని మర్చిపోయారా తమరు? షూటింగ్లో స్టంట్ సీన్స్ చేసిన బాడీ ఇది. ఆ గోడ ఎక్కి దిగటం నాకు ఇప్పుడు చాలా ఈజీ. నువ్వేమీ కంగారు పడకు అంటాడు. గోడ దూకడం నీకు ప్రాబ్లం అనిపించకపోతే రా యష్, నాకు కూడా నిన్ను చూడాలనిపిస్తుంది అంటుంది ఆశగా. నువ్వు అలా అంటే ఇక నేనెందుకు ఆగుతాను, ఖచ్చితంగా వస్తాను అని అన్నట్టు తెలియక అడుగుతున్నాను. మీ ఇంట్లో కుక్కలైతులు ఏమీ లేవు కదా అని అడుగుతాడు కాస్త భయంగా. దీక్ష నవ్వి లేవులే, అలాంటి భయం పెట్టుకోకు అంటుంది. అమ్మయ్య, అయితే నా ఫేస్ రోడ్డు మీద ఎవరికీ కనిపించకుండా హెల్మెట్ పెట్టుకొని నా బుల్లెట్ మీద వస్తాను. డైరెక్ట్గా మీ ఇంటి వెనక్కి వచ్చి ఆ గోడ దూకి లోపలికి వస్తాను. నువ్వు ఆ డాబా మీదే ఉండు, నేను వచ్చి నిన్ను నిద్రపుచ్చుతాను అంటాడు నవ్వుతూ. సరే అంటుంది దీక్ష కూడా నవ్వుతూ. ప్రతాప్ గారు పద్దు నిద్రపోతున్నారని యష్ నిర్ధారించుకొని సైలెంట్గా బుల్లెట్ని బయటకు తీసి హెల్మెట్ పెట్టుకొని స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంటాడు. కొద్దిసేపటికి యష్ ఆ గోడ దగ్గరికి వచ్చి తలకు పెట్టిన హెల్మెట్ తీసి అమ్మయ్య, చేరుకున్నాను. ఇక ఈ గోడ దూకి అవతలకు వెళితే నా దేవతని చేరుకోవచ్చు అని అనుకొని హెల్మెట్ని బండికి తగిలించి గోడ దూకి యువతల పడతాడు. హుషారుగా ముందుకు వెళ్దాం అనుకునేసరికి అక్కడ కంచు నిలబడి నడుంకి ఒక చేయి పెట్టుకొని యష్ని ఓరగా చూస్తూ ఎదురుగా కనిపిస్తుంది. కంచుకి చిక్కేసరికి యష్ భయపడుతూ ఓహో, కుక్కల గురించి అడిగాను కానీ ఈ కంచు గురించి అడగటం మర్చిపోయాను అని అనుకుంటాడు ఒక రకమైన ఫేస్ ఎక్స్ప్రెషన్తో. వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. లైక్స్ ఇవ్వడం మాత్రం అసలు మిస్ కావద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.